హాయ్ అండి, వెల్కమ్ టు గుండమ్మ కథలు. ఇవాళ మనం చికెన్ బోన్లెస్ తోటి నిలువ పచ్చడి చేసుకుందాం. ఈ చికెన్ పచ్చడి కోసం ముందుగా 1 కేజీ చికెన్ని తీసుకుని చక్కగా వాష్ చేసుకోవాలండి. అలానే ముక్కలన్నీ కూడా ఈక్వల్ సైజులో ఉండేలాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న చికెన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులో 1 స్పూన్ వరకు పసుపు, అలానే 2 స్పూన్ల వరకు కళ్ళుప్పు వేసుకుంటున్నాను. మీరు తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టు మీరు ఉప్పు, పసుపు యాడ్ చేసుకోండి. ఈ ఉప్పు, పసుపు అంతా కూడా ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు చికెన్ మసాలా రెడీ చేసుకుందాం. ఈ మసాలా కోసం 3 స్పూన్ల వరకు ధనియాలు తీసుకుంటున్నాను. అలానే 1 స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. ఇంకా దాల్చిన చెక్క, పెద్దదైతే 2 సరిపోతాయండి, చిన్నవి అయితే 3 నుంచి 4 వేసుకోండి. అలానే లవంగాలు ఒక 10, అర స్పూన్ వరకు మెంతులు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేస్తున్నాను. ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో దోరగా వేపుకోవాలండి. ఇందులోనే ఒక 5 యాలకులు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ మసాలా దినుసులన్నీ కూడా లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై అవ్వాలి. చూడండి, బాగా ఫ్రై అయ్యి కలర్ కూడా చేంజ్ అయ్యాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇది చల్లారిన తర్వాత పౌడర్ చేసేసుకుందాం. ఈలోపు పొయ్యి మీద బాండి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. ఈ ఆయిల్ సుమారుగా 350 మిల్లీలీటర్ల వరకు ఉంటుంది. ఇందులో మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ని స్లోగా యాడ్ చేసుకొని, యాడ్ చేసిన వెంటనే కూడా కదపద్దండి. ఒక 1 మినిట్ అయిన తర్వాత చికెన్ని ఇలా కలుపుకుంటూ ఉంటే చక్కగా ఫ్రై అవుతాయి. అది కూడా మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి. ఫ్లేమ్ ఎప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి చికెన్ పీసెస్ని. అప్పుడే లోపల వరకు కూడా ఫ్రై అవుతాయి అన్నమాట. పీసెస్ అన్నీ చూసారా, గోల్డెన్ బ్రౌన్లోకి టర్న్ అయిపోయాయి. ఇప్పుడు చికెన్ ముక్కలన్నిటిని కూడా తీసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇదే ఆయిల్లో నెక్స్ట్ బ్యాచ్ ఇంకా చికెన్ ఉంది కదా, దాన్ని కూడా యాడ్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకుందాం. చూసారా, ఇవి కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి కదా. వీటిని కూడా ఆయిల్ నుంచి తీసేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుంటున్నాను. ఇది 2 టేబుల్ స్పూన్ల వరకు తీసుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్లోది యూస్ చేయొద్దండి. ఎప్పుడు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా తయారు చేసుకుంటే నిల్వ పచ్చళ్ళలోకి చాలా బాగుంటుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా లో ఫ్లేమ్లో బాగా ఫ్రై అయిందాకా ఉంచుకుందాం. దానిలో ఉన్న తడంతా పోయిందాకా ఫ్రై చేసుకున్న తర్వాత చికెన్ పీసెస్ని యాడ్ చేస్తున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా చికెన్ పీసెస్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా పీసెస్ అంతా కూడా మసాలా మిక్స్ అయ్యేలా కలుపుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను. చికెన్ పచ్చడికి మంచి ఫ్లేవర్ని ఇచ్చేది ఈ మసాలేనండి. అందుకని మసాలాని ఎప్పుడూ కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, కారంని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో కారం 60 గ్రాముల వరకు పడుతుందండి. అలానే ఉప్పు 40 గ్రాముల వరకు పడుతుంది. అంటే 1 కేజీ చికెన్ పచ్చడికి 1/2 కప్ కారం, అలానే 1/4 కప్పు వరకు ఉప్పు పడుతుంది. ఇంకా కారం అనేది మీరు తినేదాన్ని బట్టి ఇంకా ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ ఉప్పు, కారం అంతా బాగా చికెన్ పీసెస్కి పట్టేలాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా బబుల్స్ వస్తున్న టైంలో ఒక్కసారి కలిపేసుకొని స్టవ్ని ఆఫ్ చేసేసుకుందాం. ఇదంతా కూడా బాగా చల్లగా అయిందాక పక్కన పెట్టేసుకోవాలండి. చల్లగా అయిన తర్వాత మాత్రమే నిమ్మకాయల్ని పిండుకోవాలి. ఇది పులుపు కోసం. నేను 2 నిమ్మకాయల్ని పిండుతున్నాను. నిమ్మరసం ఎప్పుడూ కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే యాడ్ చేయండి, లేకపోతే నిల్వ ఉండదన్నమాట పచ్చడి. ఇలా నిమ్మరసం యాడ్ చేసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. అంతేనండి. ఈ పచ్చడిని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్ తోటి పని లేకుండా 1 మంత్ వరకు చక్కగా నిల్వ ఉంటుందన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఎంజాయ్ ద రెసిపీ.